యాజకులు యాజక ధర్మాన్ని పాటించక సంఘములో ఉన్న విశ్వాసులను మీరు చెయ్యండి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎంపీటీసీలుగా మీరు నిలబెట్టండి, జరిపించండి, మేము దాని కొరకు ప్రార్థిస్తున్నాం. కానీ పాస్టర్లు యాజకులు అయ్యుండి మళ్ళీ అంత సబ్జెక్ట్ తెలియని పిచ్చి ప్రశ్నలు. మార్కు బాబు గారు, సార్ యేసు ప్రభు వారిని గూర్చి ఆర్ఆర్కే మూర్తి గారు పాట రాశారు. రాజు ప్రవక్త యాజకుడు యేసే మన రక్షకుడు, బిల్మోరియా గారు పాడారు. యేసయ్య రాజా యాజకుడా? రెండు. మెల్కీసెదెకు రాజా యాజకుడా? రెండు. ఏంటంటే విధవా వాడు ఎవడండి? ఏ సంఘంలో పుట్టాడు? ఎవడు బాప్తిసం ఇచ్చాడు? ఎవడు వాడిని పెంచిన విధవ ఎవడు? ఈడే ఏ విధవ దగ్గర ఈ విధవ పెరిగాడు? అసలు మనము వీళ్ళు చెప్పేది పాత నిబంధన క్రమం చెప్తున్నారు. మనం అహరోను క్రమంలో లేము, మెల్కీసెదెకు క్రమంలో ఉన్నామని చెప్పాడు లేదా? మరి మెల్కీసెదెకు క్రమం అంటే అర్థం ఏంటి? షాలేము రాజు, సర్వోన్నతుడు యాజకుడు. సర్వోన్నతుడు యాజకుడు. యాజకుడు రాజు కావద్దు అనేది ఏది? అహరోను క్రమం. యాజకుడే రాజు, రాజే యాజకుడు అనేది మెల్కీసెదెకు క్రమం. అందులో నేనున్నా, వాడు లేడు, ఇంకా లేడు, అందుకే ఎదురొస్తున్నాడు. అధిక కుక్క అంటున్నావు అండి. అదే నాతో మాట్లాడవద్దు, పెట్టుకోవద్దు. మరి ఉన్న మరి అది కూడా దక్కదు. వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు పబ్లిక్ అందరూ చెప్తున్నారు. రంజిత్ తోఫీర్కి ఎదురొస్తే మూతులు ముఖాలు పగిలిపోతే అందరి ముందు మళ్ళీ తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొస్తాను నేను. యాజకుడు వేరు, రాజు వేరు అనేది పాత నిబంధనలు అహరోను క్రమం. మెల్కీసెదెకు కూడా పాత నిబంధనలో కనబడుతున్నాడు కదా అంటారేమో. పాత నిబంధన కంటే ముందు ఉన్నాడు, ఇంకా ముందు ఉన్నాడు కదా. కనుక అది ఇతరులు. ఓకే, నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు. అందులో మనమును. ఓకే. సో వీఆర్ బోత్ కింగ్స్ అండ్ ప్రీస్ట్. రేపు పొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనము మెల్కీసెదెకు టైపే. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహము, కొన్ని గ్రహాలు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు. ఆ గ్రహానికి సంబంధించి మనం మెల్కీసెదెకు లాగా ఉంటాం. మనం రాజులము మరియు యాజకులు. వీళ్ళకి అసలు చదువు లేనివాడు ఎవడో సంఘం పెట్టి ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు. సరే, దీనికి యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు రాజువా అని అంటే, నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు, పరమందున్నది నా రాజ్యము, పరలోక సంబంధమైంది అంటాడు కదా. దీన్ని పట్టుకునే బోధకులందరూ ఇదే ప్రసంగం ఎత్తుకుంటున్నారు. ఏంటంటే యేసు ప్రభు రాజరికాన్ని ఇష్టపడలేదు, రాజు కావడానికి ఇష్టపడలేదు. యజ్ఞము కొరకు వచ్చాడు గనక, అప్పుడు రాజుగా ఉంటే ఆయన ఎవరు బలి చేయలేడు గనక అన్నాడు. కానీ రెండవ కీర్తనలో యేసు ప్రభుతోనే కదా దేవుడు అన్నాడు, నన్ను అడుగుము జనములను సొత్తుగా, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడుగా. మరి నేను ఎలక్షన్ లో పోటీ చేస్తే నా మీద ఎడతారేంద్రా తెలివిలేని క్రైస్తవులారా అన్నాడు పెద్ద ఆయన మొన్న యూట్యూబ్ లో. యాజకులు బైబిల్ వదిలేసి అందులో బావాల మట్టికి ప్రార్థన చేస్తలేదు, చెయ్యం. నీ సంఘ బిడ్డలను తయారు చేయి, నీ చర్చలు ఎమ్మెల్యేలను తయారు చేయి, ఎంపీలు తయారు చేయి, ఊడొద్దు అన్నాడు. సన్మానం చేస్తాం నీకు, దేవునికి స్తోత్రం. ఎటువంటి విధవాగుడు అండి. నేను నిలబడ్డాను ఎన్నికల్లో, నేను నిలబడ్డానా ఇప్పటిదాకా? 5 సంవత్సరాలు ఎందుకు పార్టీ పెట్టి 3 ఎన్నికలు నేను నిలబడలేదు. వేరే వాళ్ళని నిలబెట్టాను, అది వేరే విషయం. ఒకవేళ నిలబడిన వాళ్ళు ఎవరైనా సరే సువార్త చెబితే చెప్పకూడదా? మరి ఏం మాటలు అవి? అయినా బైబిల్ వదిలిపెట్టి చేయడం ఏంటి రాజకీయ? నేను వదిలేనా? ప్రతి అర్ధరాత్రి కూర్చొని ఆరోగ్యం బాగోలేకపోయినా బైబిల్ బోధించేది నేను కదా. ఈ బైబిల్ వదిలిపెట్టడమేనా? అటు ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా మళ్ళీ నేను రాత్రి విశ్వాసుల వాక్యం చెప్తూనే ఉన్నాను కదా. నాకన్నా ఎక్కువ బైబిల్ చెప్పినాడు ఎవడు ఈ తరంలో చూపెట్టండి. ఒక ప్రసంగం చేసి ఆదివారం దాకా మళ్ళీ పడుకుంటారు సోమరిపోతులు. నా వయసు ఏమిటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, రాత్రి వాళ్ళు వాక్యం ప్రకటించాలని నా రోషం ఏంటి? ఉన్నాడు ఎవరైనా నాకు సాటి? నా మీద నింద మోపుతాడు. బైబిల్ వదిలిపెట్టి రాజకీయం చేస్తున్నాడు. రాజకీయం చేయకుండా కూర్చున్న మీ అందరికంటే 10 రెట్లు ఎక్కువ నేను బైబిల్ బోధిస్తున్నాను. ఏమిటా మాటలు, పిచ్చి మాటలు? వాళ్ళు యాజకులు కాదు కనుక రాజులైనారని అంటే, ఓరి వెధవా, బైబిల్ ఏం చదివావు? 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మిమ్మల్ని దేవుడు రాజులైన యాజక సమూహం చేశాడు అన్నాడు. కానీ రాజులు వేరు యాజకులు వేరు అనేది ఎక్కడ తెచ్చావు నువ్వు? అది పాత నిబంధన.
కానీ మేము మెల్కీసెదకు క్రమంలో ఉన్నాం. మెల్కీసెదకు రాజు యాజకుడు, యేసు రాజు యాజకుడు. ఆయన రాజు యాజకుడే కాదు, మనల్ని కూడా రాజులు యాజకులుగా చేశాడు. ఇది వాక్య సారాంశం. వాక్య సారాంశం నేర్చుకొని నిన్ను బోధకుడిగా చేసిన బుద్ధిహీనుడు ఎవడు? వీడి బుద్ధి లేని మాటలు మాట్లాడితే కింద కూర్చొని కొంతమంది వెధవలు చప్పట్లు కొట్టడం. ఏమిటో చప్పట్లు ఎందుకు కొడుతున్నారు? అర్థమైంది అసలు మీకు? బైబిల్ నమ్మారా? మీ బైబిల్లో నుంచి 1 పేతురు 2:9 కొట్టేసుకోగలరా? రాజులేని యాజక సమూహం అనేది కొట్టేసుకోండి. కొందరు రాజులుగాను కొందరు యాజకులుగాను ఉండాలి. యాజకులు రాజులు కాకూడదు, రాజులు యాజకులు కాకూడదు అని రాసుకోండి, బైబిల్ రాసుకోండి. ఇలాంటి తెలివి తక్కువ తలంపులు, వాక్యానికి భిన్నమైన తలంపులు బాగా వ్యాపించినాయి సంఘంలో. పరిశుద్ధ